శ్రేష్టమైన నామంలో నజరేతు క్రిస్టియన్ అసెంబ్లీ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ 2 దినాల ప్రత్యేకమైన కూడికల వరుసలో రెండవ దినం ఈ ఉదయకాలం చక్కని ప్రారంభం ప్రభు మనకిచ్చారు. బయట చాలా హాట్గా ఉన్న లోపల దేవుని వాక్యం చాలా చల్లగా కూల్గా ఉంటుంది. మీరేమి నిరభ్యంతరంగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది ప్రత్యేకమైన కూడికలు కనుక ఎంత సమయమైనా కూర్చోవడం మీరు సాహసం చేయాలి. ఈ దినాల్లో మనం చరిత్ర గ్రంథాల నుంచి ఎస్తేరు గ్రంథంలో నుంచి ధ్యానం చేస్తున్నాం. దేవుని దాసుల ద్వారా దైవ గ్రంథంలో 2 గ్రంథాలు స్త్రీల పేర్ల మీద వ్రాయబడిన గ్రంథాలు ఏమండి చెప్పండి? రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం. ఇంతవరకు మన రూతు గ్రంథంలోంచి జ్ఞాపం చేయబడుతూ వచ్చాం. ఈ సమయంలో ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం మన అధ్యయనంలో వరుసలో 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. చివరి కొన్ని వచనాలు కూడా మనం చదువుదాం. చూడండి, దయచేసి నాతో తెరవండి దేవుని వాక్యాన్ని. ఎస్తేరు గ్రంథం 415వ పేజీ. ఎస్తేరు గ్రంథము 415వ పేజీ 3వ అధ్యాయం మొదటి నుంచి ప్రారంభంగా నేను చదువుతున్నాను. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాత కుమారుడును అగాగీయుడునగు హామానును గణపరిచి వాడిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరి కంటే ఎత్తుగా ఉంచాను. కాబట్టి రాజు గమ్మునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారంగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయకి ఉండగా రాజు గమ్మునున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. ఈ ప్రకారం వారు ప్రద్యను అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను గనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు, నేను యూదుడను గనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకై ఉనుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణం మాత్రం తీయుట స్వల్పకార్యమనించి మొర్దెకై యొక్క జనులు ఎవరైనా తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమంతటా నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. చివరిగా 12వ వచనం నుండి, మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి. హామాను ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు ఆయా సంస్థానముల మీద ఉంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానంలోని జనుల మీద ఉంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనముల భాషను బట్టి రాజైన అహష్వేరోషు పేరట ఆ వ్రాతగాండ్ల చేత తాగ్యదులు వ్రాయింపడి రాజు ఉంగరము చేత ముద్రించబడిన. అదారు అని 12వ నెల 13వ దినమందు యవనులేమి, యుద్ధులేమి, శిశువులేమి, స్త్రీలేమి యూదులు అందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానానికి పంపబడిన. మరియు ఒకానొక దినమున వారు సిద్ధపడవలని ఆజ్ఞకు ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానంలో ఉన్న సమస్త జనులకు ఈ బట్టుకు పంపబడిను. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలుదేరి ఆ ఆజ్ఞ శూషాను కోటలో ఇయ్యబడెను. దాని విని శూషాను పట్టణం కలతబడెను. అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి. చదవబడిన లేఖనం ప్రభు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినాల్లో ఎస్తేరు గ్రంథంలో నుంచి, చరిత్రాత్మకమైన గ్రంథాల్లో నుంచి అధ్యాయాల వారీగా మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తున్నాం. ఉపోద్ఘాతపరంగా నేర్చుకున్నాం. ఎస్తేరు గ్రంథంలో 5 ప్రధానమైనటువంటి వ్యక్తులు కనబడుతున్నారన్నాం కదా. ఎవరెవరు చెప్పండి ఒకసారి. ఎవరు? అహష్వేరోషు, వస్తి, హామాను, మొర్దెకై, ఎస్తేరు. ఈ 5 దైవ గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో ప్రధానమైన పాత్రలు, వ్యక్తులు. కానీ దేవుని చేతిలో వ్యక్తులుగా, వస్తువులుగా ఎవరున్నారో ఆ తేడా కూడా జ్ఞాపం చేసుకున్నాం. మనము దేవుని చేతిలో ఎలా ఉండాలని నేర్చుకున్నాం? వ్యక్తులుగా ఉండాలి, కానీ వస్తువులుగా కాదు. వస్తువును ఉపయోగిస్తాం, పడేస్తాం. కానీ దేవుడి చేతిలో వ్యక్తిగా ఉంటే ఆయన ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు ఆయన. అయితే మొదటి అధ్యాయంలో జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయంలో పై అధికారమునకు లోబడుచున్నావా. 2వ అధ్యాయంలో గత రాత్రి మనం జ్ఞాపం చేసుకున్నాం, నీవు సిద్ధపడుచున్నావా.
ఎస్తేరు రాణి కావడానికి, అహష్వేరోషుకు రాణి కావడానికి ఆమె ఎలాగూ సిద్ధపరచుకుందో, తనను తాను హౌ హీ వాస్ ప్రిపేరింగ్ హర్సెల్, ఆమె ఏ విధంగా సిద్ధపరచుకుందో చూస్తూ వచ్చాం. ఈరోజు ఈ సమయంలో 3వ అధ్యాయంలో ప్రధానంగా ఒక సంఘటన మనం చదువుకోబోతున్నాం. వాస్తవానికి అప్పటికే అహష్వేరోషు రాజు 127 సంస్థానాల మీద గొప్ప రాజు. ఆయన ప్రక్కనే ఉన్న మహామంత్రి సలహాదారుడు, ఆయన పేరే హామాను. రాజు ఏం చేశాడంటే అందరి సంస్థానముల కంటే, ఎత్తు పీఠముల కంటే ఇతనిని బాగా హెచ్చించాడంట. ఇక అతనికి ఆగలేదేమి కూడా. అంటే అర్థం ఏంటి? ఇంకా ఎక్కువయ్యాడు. రాజే ఆయన హెచ్చిస్తే ఆయన ఇంకా గర్వపడ్డాడంట. గుర్రం వేసుకుని వెళ్తా ఉన్నాడు. వెళుతుంటే అందరూ లేచి వంగి నమస్కారం చేస్తున్నారు. కానీ అక్కడే రాజగుమ్మం దగ్గర కూర్చొని ఉన్న, లేదా కాపలా కాస్తున్న మొర్దెకాయి అనే యూదుడు మాత్రం అలానే డ్యూటీ చేస్తున్నాడు, కానీ వంగలేదు, నమస్కారం చేయలేదు. పక్కన వాళ్ళు అడిగారంట, ఏమయ్యా ఏంటి మోకరించకూడదా, ఎందుకలా వంగకూడదా, నమస్కారం చేయకూడదంటే, నేను యూదుడను గనుక ఆ పని చెయ్యజాలను అని స్పష్టంగా చెప్పినప్పుడు ఆ మాట విన్నము హామాను, ఇదిగో ఈ మొర్దెకాయిని చంపడం నాకు స్వల్ప కార్యం, కానీ ఒక్కడు కాదు, అతడు అసలు ఏ జాతి వాడో తెలుసుకొని ఆ జాతిని నేను చంపేస్తానని కంకణం కట్టుకున్నాడు. వెళ్ళాడు, రాజుగారికి చెప్పాడు, రాజా రాజా, మన దేశంలో మనకు విరుద్ధమైన జనులు ఉన్నారు, వారి విధులు వేరుగా ఉన్నాయి, వారు అసలు నష్టం కలిగించే జాతిగా ఉన్నారు, వారిని నాశనం చేయాలి, తీసివేయాలి, కాబట్టి నువ్వు అధికారం ఏంటి, నువ్వు చెబితేనని కాదంటానా అన్నాడు ఆయన. చూశారంత విచిత్రంగా. వెంటనే ఆయన చేతి ఉంగరం తీసి, నీకు ఎలా చేయాలనుకుంటారో అలా చేయి, ఆజ్ఞ శాసనం సృష్టించు అన్నాడు. అప్పుడు వాడు రాజ ఉంగరమే తీసుకున్నాడు కాబట్టి ఒక శాసనం సృష్టించాడు. యూదులలో 127 సంస్థానం ఉన్న యూదులు అనబడే స్త్రీలేమి, వృద్ధులేమి, పురుషులేమి, యవనులేమి, బాలురేమి అందరినీ 12వ నెల 13వ తారీఖున వారందరిని చంపాలని శాసనము క్రియేట్ చేశారు, సృష్టించారు. అక్కడ చూసారా, ఎన్నో నెల చెప్పండి, 12వ నెల 13వ తారీఖున ఒక డేట్ నిర్ణయించారు. యూదులు ఎక్కడున్నా సరే అందరినీ హతం చేయాలి అన్నారు. అదే 13వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి పాఠం ఈరోజు వినాలి. యెషయా గ్రంథం 3వ అధ్యాయంలో ప్రధానమైన పాఠం ఏంటంటే, చిన్నది కాదు పెద్ద ప్రమాదమే. అది 3వ అధ్యాయానికి పేరు. ఏం పేరు చెప్పండి? చిన్నది కాదు పెద్ద ప్రమాదమే. 2 రకాల వ్యక్తుల ద్వారా. చిన్నది కాదు పెద్ద ప్రమాదమే, 2 రకాల వ్యక్తుల ద్వారా ఒకరికి కాదు ఒక జాతికే ప్రమాదం రాబోతుంది అనేది ఎంత విచారకరమైందో చూడండి. అందుకే ఈ అధ్యాయంలో 2 ప్రాముఖ్యమైన మాటలు మనం తెలుసుకుంటాం. చూడండి, 3వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు రాజు అభిమానం, 5 నుండి 15వ వచనం వరకు హామాను అహంకారం. ఈ 2 మాటలు పట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను. మొదటి 4 వచనాలు ఏంటి? రాజు అభిమానం. 5 నుండి 15వ వచనం వరకు హామాను అహంకారం. 1 రాజు అభిమానం. ఏంటంట? రాజు ఏంటమ్మా చెప్పండి ఒకసారి నోటితోటి. రాజు అభిమానం. రాజు ఒక దుష్టుని హెచ్చించాడు. వాస్తవానికి ఏం చేయాలి? హెచ్చరించాల. దుష్టుని కార్యాలను అనుమతించడం ఎంత విచారమో చూడండి. యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో కూడా మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, పందుల ముందు ఏం వేయకూడదంట? ముత్యాలు వేయకూడదంట. వేస్తే ఏం జరిగిద్దో, ఏం చేస్తాయంట? కాళ్ళతో దొక్కుతాయంట, మీదబడి చీరుస్తాయంట. ఈ అహష్వేరోషు రాజు అనే వ్యక్తి, రాజు ఇదిగో బాగా హెచ్చించుకునే అహంకారి అయిన, గర్విష్టి అయిన హామాను ఏం చేశాడంట? ఇంకా హెచ్చించాడంట. వాని మనసులోనే అసలు ఏముంది? హెచ్చింపు మనసు. ఈ రాజు ఏం చేశాడు? ఇంకా అభిమానంతో ఏం చేశాడంట? ఇంకా అందరికంటే ఎత్తు హెచ్చించాడంట. ఇదే రాజు అభిమానము అంటారు. అందుకే ప్రభు చెప్పాడు, ఒక తెలియని వారి ఎదుట లేతే పందుల ముందు ముత్యములను వేస్తే 2 నష్టాలు ఉన్నాయి. కాళ్ళతో దొక్కేత్తి, ఇంకేం చేస్తాయంట? మీదబడి. ఇదిగో ఈ హామాను కూడా అదిగో అతడు హెచ్చించబట్టం వలన తనకు తానుగా కాళ్ళతో త్రొక్కాడు. అంత మాత్రమే కాదు, యూదులను కూడా ఏం చేయాలనుకుంటున్నాడు? అసలు లేకుండా చేయాలనుకుంటున్నాడు. అమ్మ వినాలి, అభిమానం మంచిదే కావచ్చు కానీ దురభిమానం కాకూడదు. ఏం చెప్పండి? అభిమానం మంచిదే కావచ్చేమో కానీ ఏ వ్యక్తి మీద కూడా ఏం కాకూడదు?
దురభిమానం ఎంత నష్టం. లేవియాకాండం 19వ అధ్యాయం చూడండి. లేవియాకాండం 19వ అధ్యాయము వచనం 15. దురభిమానం అనేది ఎంత ప్రమాదకరమైందో ఒక్క వచనం చూసి మనం వద్దాం. 19వ అధ్యాయము లేవియాకాండం వచనం 15 చదువుతున్నారు. చదవయ్యా ఒకసారి. అన్యాయ తీర్పు తీర్చకూడదు, భేదవాడిని పక్షపాతం చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను. పట్టుకోండి. గొప్పవాడని అభిమానము చూపకూడదంట. అబ్బా, నా రాజ్యంలో హామాను కంటే ఇంకెవరున్నారు అనుకుంటున్నాడు రాజుగారు. ఏం చేశాడు? అభిమానంతో, దురభిమానంతో ఏం చేశాడు? వాడిని హెచ్చించాడు. అక్కడ ఈరోజు వినండి, ఈ దురభిమానం క్రొత్త నిబంధనలో ఒక మాట రాయబడింది. దురభిమానం అంట పాపం అన్నాడు. అక్కడ దురభిమానం ఏంటి చెప్పండి? పాపం. తిమోతి 2వ పత్రిక 5వ అధ్యాయం చూడే ఒకసారి. తిమోతి 2వ పత్రిక 5వ అధ్యాయము 19, 20 వచనాలు. మొదటి పత్రిక 5:19. 2-3 సాక్షులుంటేనే గాని పెద్ద మీద దోషారోపణ అంగీకరింపకము. ఇతరులు భయపడు నిమిత్తము పాపం చేయవారిని అందరితో గద్దించుము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతంలోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నానని స్పష్టంగా జ్ఞాపం చేసుకుంటూ వచ్చాడు ఆయన. ఏంటి తెలుసా? దురభిమానం, పక్షపాతం ఏమీ చేయకన్నాడు. సంఘ జీవితంలో పక్షపాతం చూడకూడదు. మనోళ్లే అనుకున్నావా? ఆ అభిమానం, దురభిమానం పాపం అన్నాడు దేవుని వాక్యంలో. ఇక్కడ రాయబడింది రాజు అభిమానం. సంఘములో జాగ్రత్తగా ఉండాలి. అదే స్పష్టంగా చెప్పబడింది ఇక్కడ. ఒకసారి యేసుప్రభు దగ్గరికి వచ్చాడు నికోదేము. ఏమన్నాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి? అయ్యా బోధకుడా, నీ వంటి బోధకుడు ఎవరున్నారయ్యా? దేవుడు నీకు తోడై ఉంటే కానీ నీవెంత బోధ చేయవన్నాడు. యేసుప్రభు ఏమయ్యాడు? బా, నన్ను ఎంత అభిమానిస్తున్నావేనాడా? చెప్పాలి మీరే. ఏమన్నాడు యేసుప్రభు వారు? ఏమన్నాడు స్పందన? యేసుప్రభు వారు ఉబ్బిపోలా. యేసుప్రభు వారు కన్ఫ్యూజ్ కాలాయన. ఏమన్నాడు తెలుసా? అభిమానం కాదు, నువ్వు చెప్పే మాటలు అభిమానంగా ఉన్నాయి కానీ నీకు అవసరం ఏందో చెప్తాను వినన్నాడు. ఒకడు క్రొత్తగా చూసారా, ఆయన చెప్పింది ఏంది, ఈయన చెప్పింది ఏంటి? ఆయన అభిమానపడ్డాడు, ఈయనేమో అవసరం ఏంటో చెప్పాడు. అభిమానం చాలా నష్టం. చాలాసార్లు దురభిమానంగా మారితే అది పాపం అన్నాడు. రాజు అందరి సంస్థానముల కంటే అసలే హెచ్చించుకునే దుష్టుడైన హామాను ఏం చేశాడంట? హెచ్చించాడంట. వాస్తవానికి ఇలాంటి దుష్టుడిని హెచ్చరించవలసిన వాడు హెచ్చించాడంటే అది ఎంత నష్టమో ఇక్కడ చూడండి. రాజు యొక్క దురభిమానం ఒక దుష్టుని ఎత్తులో కూర్చోబెట్టడమే చాలా ప్రమాదం. ఎంత ఎత్తులో కూర్చోబెట్టాడంటే రాజు, చదువయ్య 3వ అధ్యాయం 10-11 వచనాలు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతున్నాం. రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడైన హామానుకు ఇచ్చి. ఎంత హెచ్చించాడంట? చెప్పాలి మీరే. చెప్పండి. చేతి ఉంగరం కూడా తీసి ఏం చేశాడు? అంటే రాజు తనకంటే కూడా అతన్ని ఎక్కువగా హెచ్చించాడంట. ఇదే జరిగింది. దుస్తులు హెచ్చించబడుట, ఎక్కువలో ఉనుట దేవుడు ఎందుకు ఇక్కడ అనుమతించాడో మనకు అర్థం కాకపోవచ్చు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏంటబ్బా దేవుడు ఇలాంటి దుష్టుల్ని ఎలాగూ హెచ్చించడానికి దేవుడు అనుమతించాడు? దేవుడు మౌనంగా ఉన్నాడా ఇక్కడ? వినాలి. దేవుడు మౌనంగా ఉన్నాడా? ఎస్, దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే దుష్టుడిని మంచివాడని అర్థం కాదు ఇక్కడ. దేవుడు మౌనంగా ఉన్నాడంటే దేవుడు ఏమి పట్టించుకోవడం లేదు అని అర్థం కాదు ఇక్కడ. దేవుడు ఇక్కడ మౌనంగా ఉన్నాడంటే దేవుడు ఏం చేయలేడు అని కాదు ఇక్కడ. వినాలి, ఆయన మాట వినని వారిని, ఆయన అధికారమును అంగీకరించిన వారిని ఆయన ఖచ్చితంగా ఒకరోజు ఏం చేస్తాడు? ఆయన దించుతాడు అన్నాడు. ఆయన అంగీకరించే వారిని, ఆయన మాట వినేవారిని, విధేయులైన వారిని ఆయన అధిగమిస్తాడు. ఆయన చిత్తం ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు ఆయన. ఎందుకో తెలుసా? హామాను వంటి హెచ్చింపు అది ఎంతో కాలం ఉండేది కాదు. 37వ కీర్తన 10వ చరణం చూడండి. 37వ కీర్తన 10వ చరణం. 37వ కీర్తన 10వ చరణం చదవయా. 37వ కీర్తన వారి యొక్క అభివృద్ధి, వారి హెచ్చింపు ఎంతకాలం ఉంటుందంట? ఎస్,
ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు. ఏంటంట? భక్తిహీనులు వారు కొద్ది కాలం కనబడతారు, ఆ తర్వాత కనబడరు. హామాను తనను తాను హెచ్చించుకున్నా సరే అది కొద్ది కాలం హెచ్చింపే. రాజు అభిమానం ఎంత నష్టాన్ని తీసుకొచ్చిందో చూడండి. కొద్ది కాలమే. వాళ్ళు ఎక్కడున్నారో వెళితే జాగ్రత్తగా వెదికినా కూడా కనపడరంట ఒకరోజు వాళ్ళు. ఎవరు వాళ్ళు? దుష్టులు హెచ్చించబడుట. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయంలో చూడండి, దేవుడు ఎందుకు ఇలాంటి వారు హెచ్చించబడడం చూస్తూనే ఉన్నాడంటే ఆయన ఆలోచన, ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడో పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుడి యొక్క ఆలోచన సంకల్పం చెప్తున్నాడు అక్కడ. దేవుడు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాడు. ఎవడును నశింపోలని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎందుకంట ఇక్కడ ఒక దుష్టుడు హెచ్చించబడుతుంటే దేవుడు చూస్తూనే ఉన్నాడు, మౌనంగా ఉన్నాడంటే ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. సోదరుడా సోదరి, నీవు నన్ను చాలాసార్లు ఇంత చెడిపోయిన వాళ్ళు బాగా అభివృద్ధి పొందుతున్నారండి, మేము ఎట్లనే ఉన్నాం అని చాలాసార్లు వాళ్ళని చూసి బాధపడుతుంటాం. వినాలి. వారి అభివృద్ధి ఎంతో కాలం కనబడేది కాదు. జాగ్రత్తగా వెదికిన పేర్లే కనపడవంట, వారే కనపడరంట. ఆ రోజు ఒకటి ఉంది, అందుకే దేవుడు ఇక్కడ మౌనంగా ఉన్నాడంటే ఆయన దీర్ఘ శాంతము గలవాడాయన. ఒకటి రాజు యొక్క అభిమానం. ఈరోజు మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలలో అభిమానాలకు దురభిమానాలకు వెళుతున్నామా? అది చాలా ప్రమాదం. ఇదిగో రాజు గొప్పవాడే, కానీ ఒక దుష్టునికి గొప్ప స్థానం అక్కడ ఇవ్వడం చాలా విచారకరమైంది. నెంబర్ 2, రెండోది ప్రధానమైనటువంటి అంశానికి వెళదాం. చూడండి 5 నుండి 15వ వచనంలో హామాను అహంకారం. ఏం చెప్పండి ఇక్కడ? ఏంటంట? హామాను అహంకారం, దురభిమానము ఒక దుష్టుని ఎత్తులో కూర్చోబెడితే ఆ దుష్టుడు అహంకారంతో అందరినీ నాశనం చేయాలని తలపెట్టాడంట. హామాను ఎంత గర్విష్టి, హామాను ఎంత అహంకారి, హెచ్చు మనస్సు గలవాడు అని చెప్పాలి. వాస్తవానికి హామాను ఎందుకు ఇక్కడ యూదుల మీద, ముఖ్యంగా మొర్దెకై జాతి మీద, ఇశ్రాయేలు మీద ఎందుకు విరోధిగా, శత్రువుగా ఉన్నాడంటే దానికి ప్రధానమైన కారణం ఏంటి తెలుసా? ఇది పాతకాలపు కక్ష. ఏం చెప్పండి? ఇది హామాను ఎవడో తెలుసా? ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి విడుదల పొందిన తరువాత వారికి మొట్టమొదటిగా ఎదురైనటువంటి శత్రువులు ఎవరంటే అమాలేకీయులు. ఎవరు చెప్పండి? నిర్గమాకాండం 17వ అధ్యాయం చూడండి 8వ వచనం. నిర్గమాకాండం 17వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. చూడండి నిర్గమాకాండం 17:8. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలులతో యుద్ధము చేయగా, 16వ వచనం చివరి వచనం, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనం విరోధంగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధము అనేను. ఏంటంట? ఇశ్రాయేలుకు మొదటి శత్రువులు ఎవరంటే అమాలేకీయులు. ఆ అమాలేకుల రాజు అగగు. యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. లేక తర్వాత సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయంలో ఆ అమాలేకుల రాజు ఎవరంటే అక్కడ అగగు అనే రాజు. సౌలు వారిని కొంతమంది చంపకుండా విడిచిపెట్టాడు కదా, ఆ జాతికి సంబంధించిన వాడే. ఆ రోజు సౌలు వారిని చంపలేదు, వారిని కొంతమందిని విడిచిపెట్టినట్టు గమనిస్తాం. తర్వాత సమూయేలు వెళ్ళి ఆ అగగును మిగిలిన వారిని హతం చేశాడు. ఒక బండ మీద తీసుకెళ్ళి వారిని హతం చేశాడు. సుమారు వినండి, సమూయేలు కాలం మొదలుకొని ఇదిగో ఎస్తేరు కాలం వరకు ఆ అమాలేకీయులు వస్తూనే ఉన్నారు. విచిత్రం ఏంటంటే మాదీయ పారసిక సామ్రాజ్య కాలానికి అదే రాజ్యంలో అమాలేకీయులు ఉన్నారు, యూదులు చేరారు. వారిద్దరూ ఒకే సామ్రాజ్యంలో ఉండటం వల్ల 500 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర, ఆ కక్ష ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ హామాను? యూదుల మీద, నా జాతిని, నా రాజును ఆ రోజు హతం చేస్తారా మీరు అని యూదుల మీద. అందుకే ఎస్తేరు ఒక మాట పలుకుతూ ఉంటుంది. చదవండి 7వ అధ్యాయం 6వ వచనం. ఎస్తేరు మా విరోధి అగు ఈ పగవాడు దుష్టుడైన ఈ హామానే అంటుంది ఆమె.
ఎవరంటే ఇతను దుష్టుడు, మాకు విరోధి, మాకు పగవాడు. ఇశ్రాయేలుకు మొదటి శత్రువైనటువంటి అమాలేకుల నుంచి వచ్చిన వాడే అగగు అనేవాడు. ఆ అగాగీయుడే ఈ హామాను కావడం చాలా విచారంగా మనం గమనిస్తున్నాం. అక్కడ ఈ హామాన్ ఎవరంటే విరోధి, శత్రువుగా కనబడుతున్నాడు. 3వ అధ్యాయంలో అదే 7వ అధ్యాయంలో చదువుతున్నామంటే గతంలోని యూదులు ఇశ్రాయేలుతో ఉన్న విరుద్ధాన్ని అతడు మరిచిపోయిన వాడుగా, కక్ష సాధింపుగా చేస్తున్నవాడుగా చూస్తాం అక్కడ. అందుకే నాకు నమస్కరించట్లేదే అని అతనేమయ్యాడు, ఎంత తీవ్రంగా తయారయ్యాడో చూడండి. అక్కడ నాకు అందరూ నమస్కరిస్తున్నారు అన్నాడు. వాస్తవానికి యూదులు వారు నమస్కరించేటువంటి అలవాటు, ఒకరొకరు గౌరవించుకునే అలవాటు పాత నిబంధన గ్రంథంలో చాలా చోట్ల ఉంది. కానీ ఎందుకు ఇక్కడ మొర్దెకై నేను నమస్కారం చేయనంటే వాడు నాకు తరతరాలకు ఎవడు? ఎవరు చెప్పండి? దేవుడు ఏం చెప్పాడు? తరతరాలకు అమాలేకులు ఎవరంట? శత్రువులే అన్నాడు వారిని. అంటే ఈ మొర్దెకై ఏం చెప్పాడు? నేను నమస్కరించను అంటే అర్థం ఏంటంటే తరతరములకు ఈ అమాలేకులతో మనకు యుద్ధమే తప్ప, వారి శత్రువులే తప్ప వారికి మన మిత్రులు కాదు. అందుకే అక్కడ నమస్కరించలేదు, తిరస్కరించాడు ఆయన. నేను ప్రధానమైన మాట ఇక్కడ జ్ఞాపం చేయాలనుకుంటున్నాను. 5వ వచనం నుంచి 15వ వచనం వరకు ఒక అహంకారికి, గర్విష్ఠికి ఒక స్థానం, ఒక బాధ్యత, ఒక సింహాసనం ఇస్తే ఏం జరుగుతుందో 5 ప్రాముఖ్యమైన మాటలు మీకు జ్ఞాపం చేయాలని ఇష్టపడుతున్నాను. ఈ హామాను అహంకారం చేత రాజు అతనికి స్థానం ఇవ్వడం వల్ల, ఆ గొప్ప స్థానం ఇవ్వడం వల్ల, ఒక గర్విష్ఠు వల్ల, ఒక గర్విష్ఠికి స్థానం ఇస్తే వచ్చే నష్టం ఏంటో, ఆ లక్షణాలు ఏంటో 5 మాటలు మీకు జ్ఞాపం చేయాలి. ఏంటి తెలుసా? నెంబర్ 1, మొట్టమొదటిది, అహంకారిని హెచ్చిస్తే ఇంకా గర్విస్తాడంట. ఏం చేస్తాడ చెప్పండి? ఏమా, గర్విష్ఠిని ఇంకా హెచ్చిస్తే ఏం చేస్తాడు? ఇంకా హెచ్చించుకుంటాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో మీరు హెచ్చువాటి యందు మనసు ఉంచక అన్నాడు ఆయన. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మీరు వృధాతిశయము, వృధాగా చేపడుతుంటారు కొంతమంది. ఏంట? ఒట్టిగానే అతిశయపడుతుంటారు. మాకు అది ఉంది, మాకు ఇది ఉంది, మాకు అది ఉంది, ఇదే వృధాగా అతిశయపడుతుంటారు, ఎగిరిపడుతుంటారు. వీడు ఒక అహంకారికి స్థానం ఇస్తే వచ్చేది ఏంటంటే, ఒక అహంకారిని హెచ్చిస్తే వచ్చే నష్టం ఏంటంటే వాడు ఇంకా గర్వించేవాడిగా ఉంటాడు. సోదరుడా, సోదరి, అది మన మనస్సు కాదు, ప్రభు అయిన క్రీస్తు యేసు వారి మనస్సు కాదు. ఒక అహంకారికి స్థానం ఇచ్చే వస్తే మొట్టమొదటి ఫలితం ఏంటంటే అహంకారిని హెచ్చిస్తే వాడు ఇంకా గర్విస్తాడు. నెంబర్ 2, రెండో చూడండి, 5వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మొర్దెకై వంగకయు నమస్కరింపకై ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, అంటే అహంకారాన్ని మరిచిపోయినా కష్టమేనంట. ఏంటి చెప్పండి? ఇక్కడ నమస్కారం చేయలేదంట, వంగలేదంట, అందుకేం చేయడినా కోపడ్డాడు. ఒక అహంకారిని మరిచిపోతే వాడు చాలా కోపడతాడు. ఒకటి, హెచ్చిస్తే ఏం చేస్తాడు? ఇంకా గర్విస్తాడు. రెండోది, ఆ అహంకారిని, గర్విష్ఠిని మనం మరిచిపోయినా ప్రమాదమే. ఎట్లా? మొర్దెకై ఏం చేశాడు? వంగలేదంట, నమస్కారం చేయలేదంట. ఏం చేశాడు ఆయన? బహుగా కోపపడి, బహుగా కోపపడి. 5వ అధ్యాయంలో కూడా ఒక సందర్భం చూడండి, అక్కడ కూడా చాలా కోపపడ్డాడంట. మరలా ఎదురైందంట అదే సీను. అలానే వెళుతున్నాడు హామాను, కానీ నమస్కారం చేయలేదంట. చదవయా 5వ అధ్యాయం 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసం గలవాడై బయలు వెళ్ళి రాజగమ్ము నుండి మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించెను. అయితే హామాను కోపం అణచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులతో చెప్పుకున్నాడంట. అంటే ఏంటి? ఇదిగో మరలా అదే సీన్ ఎదురైంది 5వ అధ్యాయంలో. అది కూడా తట్టుకోలేపడి, అంటే సారికి ఈ మొర్దెకై వంగడలేదు, నమస్కారం చేయట్లేదు, నన్ను గౌరవించట్లేదు. అంటే అసలు మొర్దెకై మరిచిపోయినట్టుకున్నాడంట. ఎవరిని? హామాన్ని. అది కూడా తట్టుకోలేకపోతున్నాడు హామాను. సోదరుడా, సోదరి, గర్విష్ఠి, అహంకారి మరిచిపోతే వచ్చే ప్రమాదం, కోపగిస్తాడు ఖచ్చితంగా. కోపం ఎంత ప్రమాదకరమైంది. నెబుకద్నెజర్ రాజు, ఆయన కోపం ఏం చేసింది? చివరికి జంతువులే గడ్డి మేయవలసి వచ్చింది. హేరోదు కోపడ్డాడు. ఏమన్నాడు? ఇదిగో ఇశ్రాయేలు జాతిలో ఉన్నటువంటి 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలందరినీ హతం చేయమన్నాడు. ఏం జరిగిన తర్వాత? చాలా ప్రమాదానికి గురయ్యారు తన యొక్క జాతి. అక్కడ మన చరిత్రలో మనం అక్కడ గమనిస్తాం. అక్కడ కోపము చాలా ప్రమాదానికి దారితీస్తుంది. కయీను కోపం,
దేని దారితీసింది? హేబేలును హతం చేయడమే కాదు, దేవుని చేత ఒక ముద్ర వేయబడ్డాడు. ఎవరు కూడా అతని దగ్గరికి వెళ్ళడానికి అవకాశమే లేకుండా చేశాడు. కోపము సౌలు కోపం ఏం చేసింది? ఎవరు కూడా బైబిల్ చెందుతున్నారు. అవతల 9 అడుగుల గొలియాతు ఉన్నాడు, అందరూ కూడా బైబిల్ చెందుతున్నారు. అందరికంటే ఎత్తుగా ఉన్నవాడు, భుజాల కంటే ఎత్తుగా ఉన్నవాడు సౌలు కూడా భయపడుతున్నాడు, వెళ్ళడానికి ఇష్టపడతలేదు, అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అలాంటి సందర్భంలో ఇదిగో బౌడైన దావీదు ముందుకు వచ్చాడు. రాజా నేను వెళ్తానన్నాడు. అయ్యా నీకు వల్ల కాదేమో, నా వస్త్రాలు వేసుకో అన్నాడు. అది కూడా కాదన్నాడు. వెళ్ళాడు, వడిసి తీసుకున్నాడు. ఒక్క వడిసతో గొలియాతును పడగొట్టాడు, నేలలో బోర్ల పడ్డాడు అతను. అప్పుడు ఒక పాట వినపడింది. ఏం పాట చెప్పండి? సౌలుకు 1000 కొలదియు, దావీదుకు 10,000 కొలదియు. ఆ మాట విన్నాడో లేదో ఏం కలిగింది చెప్పండి? సౌలుకి ఏం కలిగింది? వీడు ఏం తీసుకుంటాడు ఇంతకంటే? అసలు పరిష్కారం అయితే అది ఆలోచించుకోండి. ఏమన్నాడు? గర్విష్ఠికి మరిచిపోతే చాలా తంట. ఇది ఇక్కడ సౌలుకి ఏముంది అక్కడ? గర్వం. అందుకే దావీదుకు 10,000, నాకు 1,000. అసలు నేనెవరిని? మరి నువ్వెవరితో? నువ్వేం చేసావు ఇక్కడ? నువ్వేం చేయలేదు కదా. గర్విష్ఠిని మనం ఏ పరిస్థితుల్లో మరిచిపోయినా కూడా చాలా ప్రమాదం. కోపం, ఆ కోపం వల్ల ఎంత నష్టమో తర్వాత చూస్తాం. సమయంలో మొదటి గ్రంథం 15వ అధ్యాయం చూస్తాం. దావీదు మీద సౌలు విషపు చూపు చూచాడంట. ఎంత ప్రమాదకరమైంది. నెంబర్ 3, మూడోది చూడండి, 10-11 వచనాలు. 3వ అధ్యాయము 10-11 వచనాలు. రాజు తన చేతి ఉంగరము తీసి హామానుకి ఇచ్చి, చాలు ఉంగరమే ఇచ్చాడు హామానుకి. రాజుగారు, అహష్వేరోషు రాజుగారు అంటే అహంకారిని ధనవంతుని చేస్తే అది నాశనం చేయడానికి ఉపయోగిస్తాడా, నిర్మించడానికి ఉపయోగిస్తాడా? చెప్పండి. రాజుగారి చేతి ఉంగరం ఇచ్చాడంటే ఈయనకంటే ధనవంతుడు ఉంటాడు ఇంకోడు? గొప్ప ధనవంతుడే చెప్పాలంటే. రాజు ఉంగరం తీసుకొచ్చి ఇచ్చాడు. కానీ అతడు ధనవంతునిగా చేసినా కూడా అహంకారిని, గర్విష్ఠిని అతడు నాశనానికి ఉపయోగిస్తాడు, కానీ ఏ విధమైనటువంటి మేలు చెయ్యడక్కడ అనేది అర్థమవుతుంది. హామానికి దొరికిన భాగ్యం ఏంటి తెలుసా? రాజుగారి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. రాజప్రవేశం ఉంది. రాజు దృష్టి అంతా ఎప్పుడు హామాను మీదే ఉంటుంది. రాజు ఎక్కువ నమ్మకం పెట్టుకుంది కూడా హామాను మీదే. రాజుగారు ఉంగరం కూడా తీసి ఇచ్చాడు ఎవరికి? హామానికి. ఎంత ఉన్నా సరే వీడన్నిటిని దేనికి ఉపయోగిస్తాడంటే ఇశ్రాయేలు యూదులను నాశనం చేయాలనుకున్నాడంటే. వినాలి, అహంకారిని ధనవంతును చేస్తే వచ్చేది ఏంటంటే మేలు కాదు. ఏంటిదంట? నష్టమే వస్తుంది, కీడే వస్తుంది. సోదరుడా, ఒక ప్రశ్న. దేవుడు నీకిచ్చినవి, నీకున్నవి దేనికి ఉపయోగిస్తున్నావో అక్కడే అర్థమవుతుంది నువ్వు అహంకారివా, గరిష్ఠివా, దేవుని కొరకు ఉపయోగించేవాడవా, దేనికోసం ఉపయోగిస్తున్నావు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని, శక్తిని, తలాంతులను, సామర్థ్యతలను, సొమ్మును దేనికి మనం ఉపయోగిస్తున్నాం? కనబడేవాడికి మాత్రం ఇస్తున్నామా? లేదా అందరి మధ్య పేరు చెప్పేవాడి కోసం ఇస్తున్నామా? అలాగైతే మన జీవితంలో నిజమైన గర్వం చూపించడానికే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్పింది అదే కొణమే ప్రసంగంలో. మీరు మనుషులకు కనబడవలనని ధర్మము చేయొద్దు. మీరు మనుషులు కనబడాలని ఉపవాసం చేయొద్దు. మీరు మనుషులు కనబడాలని ప్రార్థన చేయొద్దు. రహస్యంగా ప్రార్థన చేయరు, కానీ ఎక్కడ చేస్తారంట? రోడ్డు మూలల్లో నిలబడి ప్రార్థన చేస్తారంట. అందరు చూడాలి కదా. ఆ రోడ్డు, ఈ రోడ్డు, ఒక రోడ్డు కాదు. ఏ రోడ్డు? 2 రోడ్లు అన్నమాట. మోకరించల్లా. రహస్య ప్రార్థన లేదు, కనబడే ప్రార్థన. అదే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. నీకు దేవుడు ఏమిచ్చాడో దాన్ని ఎలా వాడుతున్నావు? నష్టం కోసమా, అనేకులకు మేలు కోసం వాడుతున్నావా? అందుకే గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయము 9-10 వచనాలు. గలతీ పత్రిక 6వ అధ్యాయం. మనము మేలు చేయుటయందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలముందు పంట కోస్తాం. ఏం చేయాలంట మనం? మేలు చేయుటంది ఏం కాకూడదు. మనం ఏం కాకూడదంట? విసుగు రాకూడదు. ఇచ్చానుగా, చేశానుగా, పోయానుగా అనే మాటలు కాదు, చేస్తూనే ఉండాలి, మేలు చేయాలి. ఇదిగో హామానుకు దేవుడు అలాంటి అవకాశం ఇచ్చాడు. అక్కడ ధనవంతునుగా రాజు ఉంగరమే అతను దొరికింది. వాస్తవానికి ఎస్తేర్ రాణే రాజు దగ్గర ఇవ్వడానికి భయపడింది, అవునా? కానీ హామానుకు మాత్రం రాజు దగ్గరికి పోయే ప్రవేశం
సులభంగా దొరికింది. అయినా సరే ఇంత గొప్పవాడిగా చేయబడినా సరే ఒక అహంకారి గర్విష్ఠు ద్వారా నాశనమే కానీ నష్టమే కానీ మేలేమీ లేదు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాం? ఒక అహంకారికి స్థానము బాధ్యత అప్పగిస్తే వచ్చే నష్టమేందో మనకు అర్థమవుతుంది. 4వది వచనం 9 చదువుదాం చూడండి. 9వ వచనం 3వ అధ్యాయం యెషయా గ్రంథం వచనం 9 చదువుతున్నారు. రాజునొక సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును నేను ఆ పని చేయవారికి 20,000 మణుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించుమనగా. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడంట? హామానుకంట అక్కడ రాయబడింది 9వ వచనంలో. ఏం రాయబడింది 9వ వచనంలో? అక్కడ చదువుతాను చూడండి. 9వ వచనంలో రాయబడింది ఏంటంటే ఒక ఉద్దేశం అతనికి ఉంది చూడండి. అక్కడ రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు. అహంకారికి ఏది అప్పగించినా సరే ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడమ్మా? అంతా నష్టమే. ఏది అప్పగించినా సరే నష్టమే. అక్కడ సంబంధాలను తెంచేస్తున్నాడు. అక్కడ ఉన్న మంచి మేలు మంచి పేరును తీసివేస్తున్నాడు. అక్కడ వారి జీవితాలని హతం చేసేయాలని శాసనమే పుట్టిస్తున్నాడు. అక్కడ ఎంత నష్టము! గర్వము, అహంకారము, అహం అనే దాని ద్వారా అది ఎలాంటిది అప్పగించినా ఆ వ్యక్తికి నష్టమే కానీ మరొకటి గ్రౌండే ఉండదు. ఇక్కడ ప్రియమైన సోదరి సోదరులారా, హామాను యొక్క అహంకారం ఎంత ప్రమాదకరమైందో చూడండి. చివరిగా 5వది 11వ వచనం చూద్దాం చూడండి. 11వ వచనం చివరి మాట 3:11 చదువుతున్నారు. ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది, నీ దృష్టికి ఏది అనుకూలమో అది నీ జనులకు అనుగనట్లు చేయనట్లుగా వారును నీకు అప్పగించబడి ఉన్నారని రాజు సెలవిచ్చాను. ఈ హామాను యూదులకు శత్రువు. ఎవరంటమైనా? హామాను యూదులకు శత్రువు అన్నాడు ఆయన. వాస్తవానికి 5వది అహంకారికి శత్రు మనస్సు ఎక్కువగా ఉంటుందంట. ఏమన్నాడు హామాను? ఈ మొర్దెకై ఒక్కడిని చంపడం నాకు చాలా స్వల్పం అన్నాడు కదా. కాబట్టి ఎవరితో పెట్టుకున్నాడు విరోధం? ఎంతమందితో పెట్టుకున్నాడు విరోధం చెప్పండి? యూదులు అందరితో విరోధం పెట్టుకున్నాడు. అంటే ఒక అహంకారికి శత్రు మనసు అధికంగా ఉంటుంది. ఒక్కడితో శత్రుత్వం కాదు, ఎక్కువ మందితో శత్రుత్వం. సోదరి సోదరులారా, మన క్రైస్తవ విశ్వాస జీవితంలో శత్రుత్వము విరోధభావము స్వల్పంగా ఉంటుందా అధికంగా ఉంటుందా? దాని గుర్తు ఏంటంటే అదే అహంకారం. ఒకని మీద కాదు కానీ ఒక జాతి మీదనే నాశనం చేయాలని అనుకోవడం ఎంత గొప్పది, ఎంత ప్రమాదకరమైంది చూడండి. వారికి పగ ఎక్కువగా ఉంటుంది ఈ అహంకారులు గర్విష్ఠులకు. మత్తయి సువార్త 12వ అధ్యాయం వచనం 14 చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము వచనం 14. అంతటా పరిసయ్యులు వెలుపలికిపోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకి విరోధముగా ఆలోచన చేశారు. ఏం చేస్తున్నారు? యేసుప్రభువు వారి మీద ఆ ప్రక్కకు పోయారు. ఇక ఎలాగూ చంపేసేయాలి వీన్ని, ఈయన ఎలాగూ హతం చేయాలి. ఇక దినదిన వారి పగ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? యేసుప్రభు వారిని విరోధంగా మాట్లాడటమే కాదు, చివరికి ఎలాగూ చంపుదుమా. ద మోర్ ఎనిమిటీ. వారు తమ్మును తాముగా శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు. ఏ విశ్వాస జీవితంలో శత్రుత్వాన్ని పగాన్ని ఎక్కువ పెంచుకుంటారు. మనం ఏం చేయాలంటే బ్రిడ్జీలు కట్టాలంటే కానీ గోళ్ళ కట్టుకోకూడదంట. ఏం చేయాలి? ఏం చేస్తున్నాం మనం? గోళ్ళ చుట్టూరు కట్టుకుంటున్నాం, వాళ్ళతో మాకు సంబంధం లేదని. కానీ ఏం కట్టాలంట? బ్రిడ్జీలు కట్టాలి. బ్రిడ్జి మీద ఏం చేస్తారు? అటోళ్ళు ఇటు, అటోళ్ళు అటు. మనది అది కాదు కదా, చుట్టూ గోడ కట్టేయటమే. అందుకే పగ శత్రుత్వం పెరిగిపోతూ ఉంది మన విశ్వాస జీవితంలో. ఈ ఉదయకాలం 2 మాటలు మీకు జ్ఞాపం చేశాను. ఒకటి చెప్పండి, రాజు అభిమానం. యేసుప్రభు వారు అభిమానాలకు పడిపోయేవాడు కాదు. పక్షపాతం చూపించడం, అభిమానము, దురభిమానం చూడటం అనేది పాపంతో సమానం అన్నాడు. 2వ మాట ఏం చదువుకున్నాం? హామాను అహంకారం. గర్విష్ఠికి ఒక పదవి ఏది ఇచ్చినా సరే అది ఎంత ప్రమాదమో జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం. అహంకారికి ఇచ్చిచ్చారా ఇంకా గర్విస్తాడు. అహంకారాన్ని మర్చిపోయారా వాడు ఇంకా బహుకోపడతాడు. అహంకారాన్ని ధనవంతులు చేశారా వాడు ఇంకా నష్టం కొనిపిస్తాడు. అహంకారికి ఏం అప్పగించినా నష్టమే. అహంకారిని
మనస్సు ఇంకా శత్రుత్వం పెరుగుతూనే ఉంటుంది. మన ప్రభు యొక్క మనస్సు ఏంటి? ఫిలిప్పీ పత్రిక 2:5 చెప్పాడు, మీరును క్రీస్తు యేసును కలిగి ఉన్న మనస్సు కలిగి నుండి. ఏ మనసు అది? శత్రు మనసా, ప్రేమించే మనసా? చెప్పండి. తగ్గించుకునే మనసా, హెచ్చించుకునే మనసా? దేవునితో సమానమైన ప్రభువు కూడా ఆయన తన్ను తానుగా తగ్గించుకున్నాడు. అందుకే పౌలు అంటాడు, క్రీస్తు యేసును కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. అందుకే ఈ 3వ అధ్యాయానికి ప్రధానంగా మనం జ్ఞాపం తీసుకుంది, చిన్నది కాదు పెద్ద ప్రమాదమే 2 రకాల వ్యక్తుల ద్వారా. ఎవరు చెప్పిన వాళ్ళిద్దరు? ఒకటేమో అభిమానులు. అభిమానం అనేది చాలా ప్రమాదం. రెండోది ఏంటి? అహంకారం. ఇవి 2 కూడా వ్యక్తికి, కుటుంబాలకు, రాజ్యాలకు ప్రమాదకరమైంది. అందుకే యేసు ప్రభువారు రెండిట్లో కనబడుతున్నాడు. ఆయన అభిమానానికి ప్రాముఖ్యత ఇచ్చేవాడు కాదు. ఆయన ఎలాంటి వాడు? ఆత్మవిశ్వాసం కావాలంటున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలో చూడడు. ఏది అవసరమో చెప్పేవాడు ప్రభు అయిన క్రీస్తు యేసు. రెండో చెప్తున్నాడు, అహంకారి అహమానుకున్నది. కానీ మన ప్రభు యొక్క మనసు ఏంటి? దీన మనస్సు. అందుకే ఆయన సర్వమానవాళి కొరకై ఆయన ప్రేమించి రక్షించడానికి తన్ను తాను మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. ఆయన తగ్గింపు, ఆయన మరణము, ఆయన మనస్సు మానవ జాతిని, మనలను నిత్యాగ్నిని తప్పించడానికి ఎంత గొప్ప సాహసం చేసింది. హామాను నాశనం చేయడానికి తలపెట్టాడు. కానీ ప్రభు అయిన క్రీస్తు యేసు అందరూ అంతటా మారు మనసు పొందాలి, ఎవడను నశింపక నిత్య జీవము పొందాలి. ఈ సమూహంలో శత్రువు యొక్క ఆలోచన నాశనం చేయాలని, కానీ మన ప్రభు యొక్క మనసు ఆయన మనల్ని జీవింప చేయాలని, రక్షించాలని. ఈ 2 మాటలు మన మనసులో ఉంచుకుందాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో అభిమానమా, అహంకారమా ఎప్పుడైనా ప్రమాదమే. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. కృపలిగిన మా ప్రియ ప్రభువా, యుగాంతమందున్న బాకు బుద్ధి కలుగుటకే వ్రాయించిన ప్రతి మాట కొరకే స్తోత్రములు. రాజు అభిమానం, హామాను అహంకారం ఒక చిన్నది కాదు పెద్ద ప్రమాదానికి దారితీసింది. మా ఆధ్యాత్మిక జీవితంలో మేము ఎలాగూ తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునన్నారు. మా వ్యక్తిగత విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో క్రీస్తు యేసును కలిగిన మనస్సు మీరును కలిగి అన్నారు. ఆ జీవితంలో ఎన్నడూ కూడా గర్వానికి, అహంకారానికి అవకాశం లేకుండా ఒకరినొకరు ఘనంగా ఎంచుకునేవారుగా, హెచ్చువాడేందు మనస్సు కాకుండా ఒకరిని ఒకరు యోగ్యులుగా ఎంచుకున్నట్టుకు సహాయం చేయమని. హామానైతే నశింప చేయాలని, నాశనం చేయాలనున్నాడు. కానీ మీరైతే మీ ప్రజలను కాపాడాలని, బ్రతికించాలన్నారు. ప్రతి వాడును నశింపక నిత్యం పొందాలని ఆశించిన మీ ప్రియ ప్రభువా, మీరు చూపించిన ప్రేమని మేము ఒకసారి జ్ఞాపం తీసుకుంటూ ఆ మనసు మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని, మా ముందున్న సమయాన్ని దీవెనకరంగా ఉంచుతారని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.